హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య సుదికొండ. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేయడం చూద్దామండి. బిర్యానీ కోసం ముందుగా ఒక బిర్యానీ గిన్నెని పొయ్యి మీద పెట్టుకున్నాం. కొంచెం నెయ్యి నూనె వేసాము. బిర్యానీ ఆకులు వేసుకున్నాను. కొంచెం లవంగాలు, అనాస పువ్వు, జాపత్రి, దాల్చిన చెక్క, యాలకులు, అన్నీ వేసి కొంచెం దోరగా వేపుకున్నాను ఫ్రెండ్స్. దోరగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్న ఉల్లిపాయలు బిర్యానీలోకి చాలా బాగుంటాయని చెప్పి బాగా దోరగా వేపుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక 4 చెంచాలు వేసాను ఫ్రెండ్స్. అది బాగా కలుపుకున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఆ పచ్చివాసన అనేది పోయేంత వరకు బాగా కలిపాను. ఇప్పుడు పచ్చివాసన పోయింది ఫ్రెండ్స్. బిర్యానీ స్మూత్గా ఉండడం కొంచెం కొంచెం పెరుగు కూడా వేసాను. మళ్ళీ ఇంకోసారి కలిపాను బాగా. బిర్యానీ కోసం ముందుగానే 4 లోటాలు బిర్యానీ రైస్ కడిగి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక 4 లోటాలు బిర్యానీ కోసం ముందుగానే ఇవి కొంచెం ఉప్పు వేసాను ఫ్రెండ్స్. 4 లోటాలకి 8 లోటాలు వాటర్ పోసాను ఫ్రెండ్స్. ఎసరు కాగడానికి మూత పెట్టేసాను. ఆలోపు బిర్యానీ గార్నిష్లోకి ఒక కళాయి తీసుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొంచెం నెయ్యి పోసి జీడిపప్పులు వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి దోరగా వేపుకున్నాను, కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా పైన గార్నిష్ చేసుకోవడానికి. వేగిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. పక్కన పెట్టేసుకున్నాను. ఎసరు మరిగిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ని ఒక జల్లెడలో పోసుకున్నాను నీరు పోయే వరకు. ఇప్పుడు అది నీరు అంతా పోయింది. కొంచెం కొంచెంగా రైస్ అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్. లోపలగా మొత్తం పోసేస్తున్నాను. బిర్యానీ మొత్తం రైస్ పోసేసాను ఫ్రెండ్స్. ఇంకా వాటర్ కొంచెం లైట్గా ఉందని కొంచెం కొంచెం పోస్తున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం వేసేసి కలిపేయాలి ఒకసారి. బిర్యానీ కుక్ అయ్యేలోగా మనం పెరుగు చట్నీ ఇప్పుడు చేయాలి ఫ్రెండ్స్. ఆ బిర్యానీ ఉడికేలోగా పెరుగు చట్నీ కోసం పెరుగు తీసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, సాల్ట్, కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేశాను ఫ్రెండ్స్. పెరుగు చట్నీ రెడీ. ఇప్పుడు బిర్యానీ అయింది. 90% కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా వండుకున్న చికెన్ కర్రీని పైన వేసాము. పైన వేసే ఆ చికెన్ అంతా కూడా లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఒకసారి కలిపాను ఫ్రెండ్స్. ఆ 10% కుక్ అయ్యాక ఆ గ్రేవీ కూడా బాగా రైస్కి పట్టాలని చెప్పి మళ్ళీ ఒకసారి బాగా వేసి మొత్తం వేసేసాను. మొత్తం ఒకసారి పైకి ఎలాగా లేపి కలిపాను ఫ్రెండ్స్. గ్రేవీ మొత్తం వేసేసాను. అలా కొంచెం కొంచెంగా కలిపాను. చికెన్ ముక్కలు లోపలికి వెళ్ళి ఆ ఫ్లేవర్ అంతా మొత్తం కలపాలని, ఆ బిర్యానీకి ఆ మసాలా బాగా పట్టాలని ఒకసారి బాగా కలిపాను ఫ్రెండ్స్. మూత పెట్టేసాను. ఇంకా కలిపేసి
బిర్యానీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం గార్నిష్ కోసం కొత్తిమీర, అలాగే ముందుగా వేపుకున్న మన జీడిపప్పులు కూడా పైన వేసుకున్నాను ఫ్రెండ్స్. బిర్యానీ అయితే రెడీ. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది బిర్యానీ. చూడడానికి చాలా యమ్మీగా ఉంది.